దిలీప్ మనకి ప్రతి పేజీలో ఏముందో ఇంచుమించుగా చెప్పేశాడు. కాబట్టి కొత్తగా మళ్ళీ పరిచయం చేయక్కర్లేదు. అందరి మాటల్లో అందరినీ ఆ ఇద్దరిని విన్నాం. అంటే ఇప్పుడు మారుతున్న కాలంలో ఒక స్నేహ సాహిత్యం అనుకోవచ్చు వాళ్ళిద్దరిని. ఒకడి కోసం ఒకడు పోట్లాడుకునే ఈ కాలంలో ఒక స్నేహానికి నిదర్శనంగా నిలబడి వాళ్ళు కలిసి పుస్తకం వేయడం, కలిసి కాలం రాయడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. అప్పుడు నా స్త్రీలని పట్టించుకొని తనం ఒకటి ఉన్న మా రోజుల్లో ఏం చేసినా స్త్రీలకే చేయాలి రచన అనుకున్నప్పుడు ఎంఫిల్ పిహెచ్డి కూడా స్త్రీల రచనల మీదే చేశాను. అప్పుడు ఆ టైంలో గోపాలు మేడం, నేను ఇట్లా లేఖలే రాయాలనుకుంటున్నాను, మీలాగా ఇలా రాయాలనుకుంటున్నాను తర్వాత అంటాను. అట్లా తను ఇంకోటి ఏదైనా టాపిక్ తీసుకోమన్నా వినలే. నాకు స్త్రీల పట్ల ఉన్న గౌరవాన్ని నేను ఎట్లా ప్రకటించుకుంటానని 57 వరకు రాసినట్లున్నాడు దాంట్లో. అలాగే రమేష్ కూడా. రమేష్ అట్లా అందరిలో కలిసినట్టు కనపడతాడు కానీ చాలా జిద్దు. తను అనుకున్నాడంటే ఆ పని చేసే వరకు అతనికి తోచదు. ఎలాగైనా రాయాలని కొంచెం రాయడంలో బద్ధకమే కానీ అనొచ్చు కాబట్టి ఆ మాట అన్నాను. ఇంకా రాయగలిగితే తన నుంచి మనం ఎన్నో విలువైన రచనలని తీసుకోవచ్చు. అంటే జీవితంలో అంకితం ఇవ్వడం అనేది ఇబ్బందిగానే ఉంది, ఇష్టంగానూ లేదు. కాకపోతే అతడి మీద నాకున్న అభిమానం, అతడికి నా మీద ఉన్న ప్రేమ కలిసి ఇచ్చింది కదా అని ఒప్పుకోవడమే తప్ప సాహిత్యంలో ఏం చేసాం మనం? సముద్రంలో నీటి బొట్టు పిహెచ్డి అనేది. కొంచెం చిన్న 3వ తరగతి 4వ తరగతి పెద్ద అయ్యారు అనుకునే ఈ రోజుల్లో అవి ఏ భేషజాలు లేకుండా కవి సంగమం పుట్టిన తర్వాత వందలాది స్నేహితులు ఒకటై సాహిత్యాన్ని, సమాజంలో ప్రగతిని కోరుకుంటున్నందుకు గాను నేను నా హృదయపూర్వకంగా నన్ను కూడా అభినందించుకుంటూ ఇంకా ఎక్కువ మాట్లాడి ఎవరిని విసిగించను. థ్యాంక్ యూ.